ప్రశంసించారు. సందర్భంగా హత్య కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ సింధు ప్రియ అభినందించారు. ఏటి పండుగలో జరిగిన వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని, గాలిపటాలు ఎగురవేసుకుంటూ మృతునికి నిందితునికి జరిగిన ఘర్షణలో ఒకరినొకరు చంపుతామంటూ బెదిరించుకున్నారని, ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగిందని, హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 8వ తారీఖున నవాబ్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వుడ్ హౌస్ సంఘం అనే ఏరియాలో నైట్ 9:30కి కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక 5గురు వచ్చి హతమార్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు అన్వర్ బాషా గారు ఇన్స్పెక్టర్ నవాబ్పేట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హత్యకు గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, సంక్రాంతి టైంలో మన పెన్నా రివర్ దగ్గర ఏటి పండుగ జరుగుతుంది. ఆ ఏటి పండుగలో ఈ చనిపోయిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మరియు A1 అజయ్ కుమార్ అనే అతనికి ఇద్దరి మధ్యలో కైట్స్ ఎగరేసే విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన తర్వాత ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటాము అని చెప్పి బెదిరించుకుంటారు. అప్పుడు దాని తర్వాత ఈ చనిపోయిన డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను రెగ్యులర్గా నేను చంపేస్తాను అని చెప్పి A1ని బెదిరించడం వల్ల అతను ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో ఈ A1 అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ముగ్గురిని రెక్కీకి పంపించి, కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో రెక్కీకి పంపించి వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇంకో 5 మెంబర్స్ 2 బైక్స్ పైన A1 నుంచి A5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 బైక్స్ పైన ఒక బండి మీద ముగ్గురు ఇంకో బండి మీద ఇద్దరు వచ్చి ఇతన్ని అక్కడ నరికి చంపడం జరిగింది. ఈ 8 మంది కోసం మేము హత్య జరిగినప్పటి నుంచి గాలిస్తున్నాము. స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి అట్లానే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని జగనన్న కాలనీ దగ్గర ఐడెంటిఫై చేసి వెళ్ళి అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్గా ఇలాంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇలా ఒకరినొకరు హత్య చేసుకోవడము ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు ఇట్లాంటి వాటికి పాల్పడొద్దు. ఇవన్నీ సినిమాలు మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, ఇలా కత్తులు వాటితో చంపడము నరకడం అనేది అనవసరంగా భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. తర్వాత మీకు లైఫ్ ఉండదు కన్విక్షన్ పడితే. సో ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకోండి. కంప్లీట్గా నెల్లూరు టౌన్ అనేది పీస్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా కావాల్సింది అది. అలా కాకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాము, రోడ్ల పైన తాగడం కానీ లేదంటే అమ్మాయిలు ఏడిపించడము, ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడము ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు. కంపల్సరీ యాక్షన్ తీసుకొని రౌడీ షీట్స్ ఓపెన్ చేయడము, పీడీ యాక్ట్ పెట్టడము ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ A1 నుంచి A8 ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మెయిన్ వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన సిఐ గారు అన్వర్ బాషా గారు అండ్ అలానే ఎస్ఐస్ మన షేక్ రెహమాన్ గారు అండ్ శివయ్య గారు వీళ్ళందరూ హత్య జరిగినప్పటి నుంచి చాలా ప్రొయాక్టివ్గా ఉండి వీళ్ళని ఛేదించి పట్టుకున్నారు ఈరోజు మార్నింగ్. సో వీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అతని మీద ఒక కేసు ఉంది. హత్య చేయడం మొదటిసారి. అందరి ఏజ్ యావరేజ్గా ఒక 23 years వరకు ఉన్నారు. 23 to 24 మధ్యలో ఉంటారు. రెగ్యులర్ వర్క్స్ అట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రౌడీ షీటర్స్ వరకు వాళ్ళ మీద కంప్లీట్ సర్వేలెన్స్ ఇప్పుడు మా పోలీస్ వాళ్ళ దాంట్లో కూడా అందరి స్టాఫ్ అందరికీ డిప్లాయ్ చేయడం జరిగింది అనమాట. ఫలానా రౌడీ షీటర్ సర్వేలెన్స్ వీళ్ళు చేయాలి అని చెప్పి అట్లా స్టాఫ్కి కూడా డ్యూటీస్ ఇచ్చాము. రౌడీ షీటర్స్ అందరూ సర్వేలెన్స్లో ఉన్నారు.